పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో గతంలో పల్నాడు చరిత్రను నేటి యువతకు తెలియపరచాలనే ఉద్దేశంతో గురజాల మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పల్నాడు ఉత్సవాల పేరుతో దాచేపల్లి పట్టణంలో నాయకురాలు నాగమ్మ మరియు కన్నం దాసు విగ్రహాలు ఆవిష్కరించారు. రోడ్ల విస్తరణలో భాగంగా కన్నం దాసు విగ్రహాన్ని తొలగించారు. గత పల్నాడు చరిత్రలో సైన్యాధిపతిగా గొప్ప పేరుగాంచిన కన్నం దాసు చరిత్రను నేటి యువతకు తెలియజేస్తారనే ఉద్దేశం మంచిదిగే కానీ రోడ్ల విస్తరణలో తీసివేసిన విగ్రహాన్ని దాచేపల్లి నడి సెంటర్ లో ఉన్న R&B బంగ్లా గెస్ట్ హౌస్ పడేసి నేటికి విగ్రహాన్ని పట్టించుకోకుండా వదిలేయటం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో పల్నాడు దళితులందరూ కూడా మనస్తాపానికి గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే పల్నాడు ఉత్సవాలు నిర్వహించిన కమిటీ వారు తక్షణమే కన్నం దాసు విగ్రహాన్ని యథావిధిగా ఎక్కడైతే గతంలో ఏర్పాటు చేయడం జరిగిందో అదే ప్లేస్ లో విగ్రహాన్ని ఆవిష్కరించాలని దళిత సంఘాలు ఉత్సవ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నాయి. అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి R&B బంగ్లాలో నాయకురాలు నాగమ్మ కన్నమనాయుడు బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ బ్రహ్మనాయుడు మాచర్లో ఉన్నటువంటి చెన్నకేశ్వర కులదైవం మరి ఈ కారంపూడి పరగణాలో ఈరోజు కూడా కారంపూడి తిరణాల మహోత్సవం చేస్తున్నారంటే ఆ రోజు ఈ నాయకురాలు నాగమ్మ బ్రహ్మనాయుడు యుద్ధం చేసినటువంటి యుద్ధంలో మొట్టమొదట ఏకైక వ్యక్తి దళిత జాతికి సంబంధించినటువంటి శెట్టి కన్నమదాస్ గారు ఆ రోజు ఈ పల్నాడు ప్రాంతానికి హోంమంత్రిగా యుద్ధానికి ముందుండి యుద్ధం నడిపించినటువంటి సైనికుడు, ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఉన్నతమైన స్థాయి పదవినిచ్చినటువంటి బ్రహ్మనాయుడు గారికి మరీ నాయకురాలు నాగమ్మ గారికి కృతజ్ఞతలు. ఈ బ్రహ్మనాయుడు గారి దగ్గర ఈ దాచేపల్లి R&B బంగ్లాలో గత 10 సంవత్సరాల నుంచి పాడుబడి మొత్తం కూడా శిథిలావస్థలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ యొక్క దళిత జాతి మీద దృష్టి పెట్టి ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి కన్నమదాసు గారి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని పల్నాడు జిల్లాకు వచ్చినటువంటి నూతనగా ఒక మహిళా కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారికి మరీ నా ధన్యవాదాలు, జైభీములు. మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఎలపతినేని శ్రీనివాసరావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారికి